ఇప్పుడైతే మేము మా దేవరకొండలో ఒక ఫార్ట్ ఉంటుంది అనమాట, అక్కడైతే పార్క్ చేసినారు. ఆ పార్క్ చూడడానికైతే ఇదో పెద్ద ఫార్ట్. సో పార్క్ చూడడానికి అయితే ఒక కార్ లో మేము ఒక 9 మెంబర్స్ అయితే వచ్చాము. చాలా ఫన్నీగా అనిపించింది. సో పార్క్ లోపలికి అయితే వెళ్దాం. ఎంత బాగుంటుందో చూడాలి. రిక్కి బేటా. సో పార్క్ లోకి అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్ వచ్చేసి ఇది. సండే ఈవినింగ్ టైము, పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ అయితే పార్క్లో. సో మేము కూడా రావడం ఫస్ట్ టైమే, రీసెంట్గా చేసిర్రు ఈ పార్క్ అయితే. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి, బొమ్మలు, ఉయ్యాలలు. ఇక్కడ కిల్ల గుట్ట అని ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా బాగుంటుంది. ఆ గుట్ట పైన కూడా ఒక రోజు వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడనైతే కింద పార్కింగ్ చేశారు రీసెంట్గా దేవరకొండలో. వాళ్ళందరూ అయితే ఇక్కడ ఉన్నారు. ఒకే కార్లో 9 మెంబర్స్ అయితే వచ్చాము. ఇక్కడ అందరు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఒకసారి అక్కడికి అయితే వెళ్దాం. సీను, ఇక్కడ దీని గురించి గైడ్ చేయి. ఇక్కడ నీకు మొత్తం తెలుసు కదా, చెప్పు చెప్పు. ఇక్కడ గుట్టల గురించి, దాని గురించి చెప్పు. సో ఇలా అయితే ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడ సైడ్ వచ్చేది. అప్పుడైతే పార్క్ లేదు. సో ఇక్కడ గుట్టలు ఉన్నాయి కదా, దాన్ని చూడడానికి, ఆడుకోవడానికి, ఇక్కడ వాటర్ కోసం అయితే వచ్చేది మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కొద్ది దూరంలో ఉంటున్నారు. నైట్ టైంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది. సైడ్లలో చూడొచ్చు, చాలా పెద్ద పెద్ద గుట్టలు ఇక్కడ. ఆడుకోండి బేటా, చెప్పుదు. ఆడుకోండి మీరు ఫస్ట్. మీరు ఆడుతుంటే మిమ్మల్ని తీస్తా. ఈ కిల్లగుట్ట ఎప్పుడన్నా ఎక్కిన వాళ్ళడు. సో ఇక్కడ చూడవచ్చు, కిల్లగుట్ట చాలా బాగుంటుంది పైన అయితే, కానీ ఎక్కడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒకసారి అయితే మీకు కుదిరినప్పుడు వీడియో అయితే తీసి చూపిస్తాను. దీంట్లో పైన వెళ్ళిన తర్వాత పురాణమైన గుట్టకు సంబంధించినవి చాలా ఉంటాయంట. సో దాని గురించి అయితే తెలుసుకోవాలి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. చాలా ఉన్నాయి ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి చిన్న చిన్న పిల్లలకైతే. సండే ఈవినింగ్ కాబట్టి బాగానే వచ్చారు పిల్లలు. ఇక్కడ చూస్తే మంచిగా అనిపిస్తుంది చూడడానికి. గుట్టలు ఉండి మధ్యలో ఉంది పార్క్. నైట్ టైంలోనా? మెల్లగా ఆడుకోండి బెట్ట, కింద పడతారు, జాగ్రత్త. పిల్లలు చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ బ్యాచ్ మొత్తం మాది. అల్ల ఒక 2 పిల్లలే వేరే వాళ్ళు. అన్ని డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి. చిన్న పిల్లలకైతే బాగా ఎంజాయ్ చేస్తారు.
సో ఇక్కడ మేము అందరం ఉయ్యాలు ఊగినాం, చాలా మంచిగా అనిపించింది. మా ఏరాన్లో మేము అందరం ఊగినాం. ఇక్కడ ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు, చాలా బాగుంది కూర్చోవడానికి. మంచిగా అనిపిస్తుంది. నైట్ టైంలో అయితే మంచిగా లైట్స్ అవి వేయడం వల్ల ఇంకా లుక్ బాగుంటుంది పార్క్లో అయితే. మేమందరం ఊగి ఊగి సరిపోయిందని మేము దిగినా కానీ మా బావ బిడ్డ అయితే దిగట్లేదు, అక్కడ ఊగుతూనే ఉంది. మేమైతే ఒక్క దగ్గర ఆగట్లేదు, పార్క్లోకి తీసుకొచ్చారన్న ఎగ్జైట్మెంట్లో ఎక్కువ ఉరుకులాడుతుంది. చూడొచ్చు ఎట్లా పరిగెత్తుతుంది, అక్కడిక్కడ జారిపోతుంది. మెల్లగా మమ్మీ, మట్టిలో పడిపోయింది. ఒక్కొక్కరే కూర్చోవాలి కానీ ఇక్కడ ఇద్దరిద్దరు కూర్చోరు, ఓవర్ వెయిట్ అవుతుంది. ఏమన్నా ఎంజాయ్ చేస్తారు చూడు. ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, ఇక్కడ ఒక్కడు కూర్చున్నారు. ఆయన బాగా ఎంజాయ్ చేయబట్టిరు. పడిపోయారు బెట. ఇప్పుడైతే పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి ఇప్పుడు వాళ్ళైతే మా మమ్మీ వాళ్ళు, పెద్ద మమ్మీ వాళ్ళు, పిన్ని అందరు కలిసి వాక్ చేస్తున్నారు. అలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఫార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మేము. దేవరకొండలో అంటే ఈ ఫార్టే ఫస్ట్ మెయిన్. టోటల్ ఫార్ట్ నెక్స్ట్ వీడియోలో త్వరలో ఈ ఫార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. ఇదేంటిది అక్క ఈ మధ్యలో ఉన్నది? సో టెంపుల్ అయితే మధ్యలో వచ్చేసింది. టెంపుల్ అంట బెట్ట మధ్యలో వచ్చింది కాబట్టి డిజైన్ చేసిర్రు. అమ్మవారి టెంపుల్ అంట ఈ మధ్యలో, పార్క్ మధ్యలో వచ్చిందంట. సో దాన్ని ఏం చేసిర్రు, మధ్యలో రౌండ్గా చేసేసి వదిలేసిర్రు అమ్మవారి టెంపుల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. మిగిలింది మొత్తం ఇక్కడ పార్క్ అయితే చేసేసిర్రు. ఇక్కడ సో అమ్మవారి టెంపుల్ వరకు అడికి ఇడిచిపెట్టి కట్టేసారు. వాటర్ కూడా వస్తట్టుంది కదా కిందకి. సో ఇట్లా పోయి వాటర్ నిండిపోతుంది కదా, అలాగే వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా మొత్తం గుట్టలే ఉన్నాయి. ఒక 15 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి, 16 years అవుతుంది. కానీ మేము ఎప్పుడు ఇక్కడికైతే రాలేదు. సో ఇక్కడ పైన కూడా శివరాత్రికి అయితే బాగా జాతర అవుతుందంట. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కుదిరితే రావడానికి ట్రై చేస్తాము. శివరాత్రి అప్పుడేనా అక్క పైకి ఎక్కేది అందరూ? ఏకాదశికి కూడా అవుతుందంట. ఇక్కడికి వెళ్తారు పైన. పైన పెద్ద టెంపుల్ అత్తమ్మ, పైన పెద్ద కొలను ఉంటుంది, అందులో మొత్తం కింద గోల్డ్ ఉంటుంది. ఎప్పుడు కుదరలే అల్ల వాటర్ ఎప్పుడు అది కాదు, కమలం పూలు మొత్తం ఉంటాయి దాని నిండా. మస్తు బాగుంటుంది అసలు, ఎంత బాగుంటుందో పైన. అసలు పులిహోరనో ఏదో పెట్టుకొని పోవాలి అసలు, దానంత ఎంజాయ్మెంటే ఉండదు వేరేది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు ఉన్నప్పుడు వెళ్దాం పైకి. సీను పైకి మనందరం కలిసి వెళ్దాం, నీకు బాగా తెలుసు కదా, నువ్వు చెప్పుదు. ఈవినింగ్ వాక్ కూడా చాలా బాగా చేస్తారు అందరూ. సో మా అక్క వాళ్ళు కూడా ఈరోజు ఈవినింగ్ అయితే వాక్ చేయడానికి వచ్చారు. చూడ్డానికి పార్క్కి ఎవరు రారనుకున్నాను నేను, ఊర్లో ఉంది కదా ఏమొస్తారు అనుకున్నా. కానీ చాలామంది వచ్చారు. ఇక్కడ కూడా బాగా వాకింగ్ చేస్తారు. దేవరకొండ అంటే మంచి సిటీ లాగానే ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఈ పార్క్లో కూడా ఇంకా చీకటి అయిన కొద్దిగా జనాలు ఎక్కువ వస్తున్నారు. మా పిల్లలు అక్కడెక్కడో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 6:30 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరుతాం, లేట్ అవుతుంది. మళ్ళీ మేము ఇక్కడ నుంచి సిటీకి అయితే వెళ్ళిపోవాలి. చిన్న చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. పిల్లలు అయితే బా ఎట్లా ఆడుతారు చూడు, మా పిల్లలు అక్కడ ఆడుతారు, మెల్లగా వెళ్తున్నారు ఒక్కొక్కరు.
మెల్లమెల్లగా లైట్స్ అన్నీ ఆన్ అవుతున్నాయి ఇక్కడ. ఏంటన్నా డాడీ ఏడు బెట్టా? ఓ ఆల్రెడీ తను కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. పదండి బెట్ట ఇంక వెళ్దాం మరి. ఈమెకైతే రావనే బుద్ధి అవుతలే, ఇంకా ఆడుతుంది చూడు ఇక్కడ చిన్న అమ్మాయి మా అమ్మాయి. వెళ్దామా దారి? ఇక్కడ చూడొచ్చు మా మన్మన్లు ఇద్దరు ఇంకా ఆడుతుర్రు, వాళ్ళకి రాబుద్ది అయితే లేదంట. ఆ పక్క ఒక ఆయన ఈ పక్క ఒక ఆయన. ఏం చేస్తారు అన్వి? ఏం చేస్తారు బేటా? రికిలు ఓ ఫుల్ ఎక్సర్సైజులు చేయబట్టి వీళ్ళు. సరిపోయింది ఆడుకోవడం. చింతాలి ఇటు చూడు, హాయ్ చెప్పు. ఏమైతే ఇంకా సిగ్గుపడుతుంది. లైట్స్ ఆన్ చేసి చూడడానికి మంచిగా అనిపిస్తుంది, కానీ ఇంకా చీకటి ఎక్కువ కాలేదు. ఎంత బాగుందో ఇక్కడ. వెళ్దాం బాండి బేటా, పదండి రండి. డాడీ ఆల్రెడీ కార్ తీసిండు కూడా బయటికి. పదండి బేట, చీకటి అవుతుంది నడవండి. వీళ్ళకైతే రాబుద్ది అవ్వట్లేదు. అగో చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు పోదామంటే. రారు నాన్న, వెళ్దామా బేటప్ప? ఆల్రెడీ కార్ తీసి ఆయన రెడీగా ఉన్నాడు. అప్పుడే రెడీగా తెచ్చి ఇక్కడ పెట్టేసిండు, ఆగట్లేడు చీకటి అయింది అనేసి. వీళ్ళైతే ఒక్కొక్కరు మెల్లగా వెళ్తురు, మళ్ళీ లోపడిపోతురు, వెళ్తురు లోపడిపోతురు. ఇక్కడ కూడా కొనుక్కోవడానికి తయారుగా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముగ్గురు బండి మీద వచ్చిర్రు, బండి మీద నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మేమైతే అందరం కార్లో వచ్చినాం. ఇది ఫార్ట్ ఇలాంటి. సో మా పార్క్ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడే కార్లో నుంచి అయితే దిగాము, ఇంట్లోకి వచ్చాము. సో మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్.